యాక్చువల్లీ నిన్ననే బాక్స్ ఆఫీస్ ఎపిసోడ్ చేయాలి, బట్ ట్రైలర్ బ్రేక్ డౌన్ చేయడం వలన నిన్న వీడియో చేయలేకపోయాను. పోతే లేటెస్ట్ గా వచ్చిన కొన్ని హాలీవుడ్ అప్డేట్స్ తోటి అండ్ ట్రైలర్ యొక్క డీటెయిల్స్ తోటి మీకు ఆ ఫిల్మ్ మీద ఉన్న కొంత క్లారిటీ అయితే మీకు ఈ వీడియోస్ ద్వారా అర్థమవుతుంది. దాంతోపాటు ప్రెసెంట్ హాలీవుడ్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫామ్ చేస్తున్నాయో కూడా క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. పోతే ఇన్సైడ్ అవుట్ 2 ఈ వారం మొత్తంలో కూడా 5 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది. ఫిల్మ్ యొక్క ప్రాఫిట్స్ గురించి తెలియాలంటే ఈ వీక్ కాకుండా అంతకు ముందు వీక్ అయితే చేశానమాట. ఎందుకంటే ప్రీవియస్ వీక్స్ గా యాడ్ అయిన అమౌంట్ అంత ఎక్కువేం కాదు కాబట్టి ఎక్స్ట్రాగా మళ్ళీ దీనికి సంబంధించి ప్రాఫిట్స్ చెప్పాల్సిందంతా కూడా టైం వేస్ట్ అవుతుంది. పోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.687 బిలియన్స్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా 8th హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ లిస్ట్ లోకి చేరింది అండ్ యానిమేటెడ్ ఫిల్మ్స్ లోని నెంబర్ 1 ఆల్ టైమ్ రికార్డ్ ఈ సినిమాకి. తర్వాత డెస్పికబుల్ మీ 4th పార్ట్ స్టిల్ ఈ వీక్ లోని 8 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుంది. ఈ సినిమాకి కూడా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చాయి అండ్ ప్రపంచవ్యాప్తంగా 948 మిలియన్స్ ని దాటి కలెక్ట్ చేసింది. మీకు స్టార్టింగ్ లో చెప్పాను కదా, ఈ ఫిల్మ్ ఫైనల్ రన్ లోని 950 మిలియన్స్ వరకు టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. అప్పట్లో ఇంకా చాలా వరకు లాంగ్ రన్ ఉందని చెప్పి, సో ఆ లాంగ్ రన్ అయితే మొత్తానికి ఫిల్మ్ అచీవ్ చేసింది. ఈ ఫిల్మ్ యొక్క ప్రాఫిట్స్ గురించి ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పేశాను. ఈ ఫిల్మ్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ని ఎర్న్ చేసింది. సో మళ్ళీ ఈ వీక్ నే యాడ్ అయింది ఎక్స్ట్రాగా 8 మిలియన్సే కదా, మళ్ళీ ఎక్స్ట్రా ప్రాఫిట్స్ డిస్కషన్స్ ఎందుకు? సో మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోలోని వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఈ ఫిల్మ్ కి పెట్టిన బడ్జెట్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, 100 మిలియన్స్ వరకు మాత్రమే. పోతే ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన ట్విస్టర్స్ సినిమా అయితే మాత్రం ఈ వీక్ ఎక్స్ట్రాగా 1 మిలియన్స్ దాటి కలెక్ట్ చేసింది అంతే, అంతకు మించి ఎక్స్ట్రాగా ఏం లేదు. ప్రపంచవ్యాప్తంగా 369 మిలియన్స్ తోటి ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకొని నార్త్ అమెరికా యొక్క పెద్ద సపోర్ట్ తోటి ఈ ఫిల్మ్ ప్రాఫిట్ సేఫ్ అయిపోయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిట్స్ ని కూడా తెచ్చిపెట్టింది థియేట్రికల్ గా. అండ్ ప్రీవియస్ 2 వీక్స్ బ్యాక్ ఈ ఫిల్మ్ యొక్క ప్రాఫిట్స్ గురించి కూడా కంప్లీట్లీ ఆ వీడియోలో చెప్పేశాను. అండ్ ఈ వీక్స్ లో యాడ్ అయిన అమౌంట్ అంత ఎక్కువ కాదు కాబట్టి మళ్ళీ ఆ ప్రాఫిట్స్ గురించి డిస్కషన్ అవసరం లేదు. డౌట్ ఉంటే ఆ వీడియోస్ చెక్ చేసుకోండి. అండ్ ఇక తర్వాత డెడ్పూల్ అండ్ వోల్వరిన్ ఈ వారంలో కేవలం 11 మిలియన్స్ మాత్రమే కలెక్ట్ చేసుకుంది. సో మొత్తానికి ఫిల్మ్ యొక్క ఫైనల్ రన్ అయిపోవచ్చింది. సో మొత్తానికి ఇంకో 2 వీక్స్ వరకు ఆడొచ్చు. థియేటర్స్ లో ప్లే అవుతున్నప్పటికీ నెంబర్స్ ఎక్కువ రాకపోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా $1.317 బిలియన్ ని కలెక్ట్ చేసింది ఇప్పటిదాకా. అండ్ గైస్, ఈ ఫిల్మ్ యొక్క ప్రాఫిట్స్ గురించి కూడా ప్రీవియస్ వీక్స్ లో చెప్పేశాను, లాస్ట్ వీక్ ని కూడా చెప్పాను. ఈ వీక్ లో కేవలం 11 మిలియన్సే కాబట్టి యాడ్ అయింది, ఎక్కువ అమౌంట్ కాదు కదా, మళ్ళీ ప్రాఫిట్స్ గురించి అక్కర్లేదు. సో డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోని చెక్ చేసుకోండి. ఇక తర్వాత ఎం నైట్ ష్యామ్లాన్ గారి ట్రాప్ ఫిల్మ్ స్టిల్ కొన్ని థియేటర్స్ లోని కంటిన్యూ అవుతుంది అనమాట. ఆల్రెడీ థియేటర్స్ దగ్గర అయితే బ్రేకింగ్ కంప్లీట్ చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 82.4 మిలియన్స్ కలెక్ట్ చేసింది ఫిల్మ్. అండ్ వీడియో ఆన్ డిమాండ్ ఆల్రెడీ వచ్చేసింది. ఫిల్మ్ ని చూశాను అండ్ రివ్యూని లెటర్ బాక్స్ టీలోని అండ్ మొన్న పెంగ్విన్ అండ్ ట్రాన్స్ఫార్మర్స్ 1 రివ్యూతో పాటు ఈ రివ్యూని కూడా పెట్టేశాను వీడియో మన ఛానల్లోని. ఇక తర్వాత బ్లేక్ లైవ్లీ గారి ఇట్ ఎండ్స్ విత్ అస్ ఫిల్మ్ ఆల్రెడీ వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చేసింది. వీలైతే నైట్ చూడడానికి ట్రై చేస్తా, చూసి లెటర్ బాక్స్ డీలోని ఇన్స్టాలోని రివ్యూ పెడతా. పోతే ఈ సినిమా ఈ వీక్ లోని 9 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 334 మిలియన్స్ తోటి చాలా మంచి ప్రాఫిట్స్ అయితే ఎర్న్ చేసుకుంది. అండ్ ఈ నవల్ బేస్డ్ ఫిల్మ్ కి పార్ట్ 2 కూడా ఉందని అంటున్నారు. మరి ఆ సీక్వెల్ పాయింట్ ఎలా అనేది బుక్ చదివిన వాళ్ళకి తెలుస్తుంది. ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఈ బుక్ అయితే కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నట్టు ఉంది, విపరీతమైన హైప్ ఇస్తున్నారు. సో మరి ఫిల్మ్ చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక ఆ తర్వాత ఏలియన్ రామిలెస్ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా ఈ వీక్ కేవలం 10 మిలియన్స్ యాడ్ చేసుకుంది. ఈ ఫిల్మ్ మరొక 2 వీక్స్ వరకు ఆడి ఆగిపోవచ్చు అనమాట. మరి ముఖ్యంగా కొత్త ఫిల్మ్స్ వల్ల ఎఫెక్ట్ అని కాదు కానీ ఇంటర్నేషనల్ కంట్రీస్ లో కొద్దిగా స్లో అయింది. స్టార్టింగ్ లో వచ్చిన సపోర్ట్ తర్వాత కొద్దిగా ఇక నార్మల్ అయిపోయింది. ఆల్మోస్ట్ స్క్రీన్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. మరి ముఖ్యంగా ఆర్ రేటెడ్ కాబట్టి లాంగ్ రన్ లో అంత పెద్ద హెల్ప్ అయితే ఈ ఫిల్మ్ కి దక్కలే. పోతే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా 341 మిలియన్స్ ని క్రాస్ చేసింది. ఫైనల్ రన్ లోని 370 మిలియన్స్ వరకు వెళ్తుంది అనుకున్నా, బట్ ఇప్పుడు 360 మిలియన్స్ వరకు వెళ్ళి ఆగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మరి స్టిల్ చూద్దాం అప్కమింగ్ వీక్స్ లో ఈ ఫిల్మ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాని గురించి. అండ్ ఈ ఫిల్మ్ యొక్క వరల్డ్ వైడ్ ప్రాఫిట్స్ గురించి కూడా ప్రీవియస్ వీడియోలోని కంప్లీట్లీ క్లారిటీ వచ్చేలాగా చెప్పేశాను. ఈ వీక్ లో కేవలం 10 మిలియన్స్ ఎక్స్ట్రాగా యాడ్ అయింది కాబట్టి మళ్ళీ సపరేట్ గా ప్రాఫిట్స్ గురించి అక్కర్లేదు. సో మీకు డౌట్ ఉంటే ప్రీవియస్ వీడియోని చెక్ చేసుకోండి. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన బ్లింక్ ట్వైస్ 45.2 మిలియన్స్ కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని ఎర్న్ చేసింది. ఈ సినిమా కూడా వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చింది, చూస్తా నైట్. ఇక తర్వాత బీటిల్ జ్యూస్ పార్ట్ 2 ఈ సినిమా కూడా సేమ్ మొన్న ట్విస్టర్స్ టైప్ లో డొమెస్టిక్ గా బాగా పాపులర్ గానీ ఇంటర్నేషనల్ ఫ్రాంచైజ్ కాదు. అండ్ దాంతో పాటు ట్విస్టర్స్ తో కంపేర్ చేసుకుంటే సినిమాకి డొమెస్టిక్ గా ఇంకా గట్టిగా సపోర్ట్ అయితే ఓపెనింగ్ వీకెండ్ నుండి దక్కింది. నార్త్ అమెరికాలోని 3 వారాల నుండి ఈ సినిమా టాప్ స్పాట్ ని అందుకుంటుంది అనమాట. గట్టి డామినేషన్ చూపిస్తుంది. కొత్త ఫిల్మ్స్ వస్తున్నా కూడా కనీసం ఛాన్స్ ఇవ్వట్లేదు. ఈవెన్ ట్రాన్స్ఫార్మర్స్ 1 ఖచ్చితంగా ఈ వీకెండ్ లో ఈ సినిమాని నార్త్ అమెరికాలో కొడుతుంది అనుకున్నప్పటికీ దానికన్నా ఫ్యామిలీస్ గానీ చాలా వరకు అందరూ ఈ బీటిల్ జ్యూస్ పార్ట్ 2 కే ఓట్ వేసేలాగా ఈ థర్డ్ వీకెండ్ లో కూడా ఈ సినిమాకే నార్త్ అమెరికాలోని టాప్ స్పాట్ దొరికింది. పోతే ఓన్లీ ఈ వీక్ ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 63 మిలియన్స్ కలెక్ట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 331 మిలియన్స్ ని క్రాస్ చేసింది.
ఈ సినిమా కింగ్డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్, బ్యాడ్ బాయ్స్ రైడ్ ఆర్ డై ఇలా చాలా ఫిల్మ్స్ ని క్రాస్ చేసి 430 మిలియన్స్ వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా వెళ్లే పాసిబిలిటీస్ ఉన్నాయి. అది కూడా ఇంటర్నేషనల్ గా ఈ సినిమాకి అంత సపోర్ట్ లేదు కాబట్టి ఒకవేళ నుండే ½ బిలియన్ ఇంకా ఎక్కువగా దాటేసి ఉండేది. ఇంటర్నేషనల్ గా ప్రమోట్ చేసుకోవాలి ఇలాంటి ఫ్రాంచైజెస్ ని. డొమెస్టిక్ గా ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు అండ్ రిలీజ్ కూడా గట్టిగా చేసుకోవాలి ఇంటర్నేషనల్ గా చాలా కంట్రీస్ లో. మేబీ థర్డ్ పార్ట్ తో అయినా సరే వీళ్ళు గట్టిగా టార్గెట్ చేసుకోవాలి. డొమెస్టిక్ గా ఈ రేంజ్ సపోర్ట్ ఉంది కాబట్టి. అప్కమింగ్ అక్టోబర్ లో ఏవైనా పెద్ద ఫిల్మ్స్ క్లాష్ వల్ల ఇంపాక్ట్ అయితే తప్ప ఈ ఫిల్మ్ కి స్టిల్ ఛాన్స్ అయితే ఉంది. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన స్పీక్ నో ఈవిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వారంతో అయితే బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 42.5 మిలియన్స్ ని కలెక్ట్ చేసింది. ఈ సినిమాకి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ముఖ్యంగా థ్రిల్లర్ జానర్ ఇష్టపడే ఆడియన్స్ కి ఈ సినిమా మెప్పించినట్టు మాట్లాడుకుంటున్నారు. బట్ పర్సనల్లీ దగ్గరలో అవైలబుల్ గా లేక ఫిల్మ్ అయితే చూడలేదు. సో మేబీ వీడియో ఆన్ డిమాండ్ లోకి వచ్చిన తర్వాత చూసి నా రివ్యూని కూడా పెడతా, మీకు క్లారిటీ ఉంటుంది. ఆ తర్వాత లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రాన్స్ఫార్మర్స్ 1 ఫిల్మ్ యొక్క రివ్యూ ఆల్రెడీ మీకు పెట్టేశాను మన ఛానల్లోనే అండ్ ఆల్మోస్ట్ మీరు కూడా ఆన్లైన్ లో చూసే ఉంటారు. చాలా చోట్ల మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి, క్రిటిక్స్ నుండి చాలా గట్టిగా దొరికింది. కానీ పారమౌంట్ స్టూడియోస్ ఒక మంచి పిఆర్ టీమ్ ని, ప్రమోషన్స్ ని, మార్కెటింగ్ విషయంలోని చాలా సార్లు ఫెయిల్ అవుతూ ఉన్నారు. టు బి హానెస్ట్ పారమౌంట్ స్టూడియోస్ ఒక్కరనే కాదు, చాలా ప్రొడక్షన్ కంపెనీస్ ఇదే విధంగా రిలీజ్ కి దగ్గరలో ఉన్న టైంలోని లేజీగా ఉండడం తోటి ఆ ఫిలిమ్స్ మినిమం బస్ గానీ అసలు రిలీజ్ అవుతున్నట్టు కూడా ప్రాపర్ గా చాలా మందికి తెలియకపోవడం తోటి చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాయి. సో మొత్తానికి నార్త్ అమెరికాలోని ఇది ఒక యాక్షన్ ఫ్రాంచైజ్. చాలా వరకు నెగిటివ్ రిసెప్షన్ ప్రీవియస్ గా ట్రాన్స్ఫార్మర్స్ ఫిల్మ్స్ కుంది. ఆ నెగిటివ్ రిసెప్షన్ వలన ఈ ఫ్రాంచైజ్ కి ఫాటిక్ బాగా క్రియేట్ అయింది. ఆ తర్వాత బంబుల్ బీ, రైస్ ఆఫ్ ది బీస్ట్ లాంటి ఫిల్మ్స్ వచ్చినా మరి అంత హ్యూజ్ గా ముందుకెళ్లేదు. కానీ సో ఇప్పుడు ఈ యాక్షన్ ఫ్రాంచైజ్ లో యానిమేషన్ ట్రయల్స్ చేశారు. యానిమేటెడ్ జానరా కి ప్రపంచవ్యాప్తంగా మంచి బజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీస్ కిడ్స్ లాంగ్ రన్ లోనే ఒక ఎగ్జిబిషన్ లాగా థీమ్ పార్క్స్ లో వచ్చి ఎంజాయ్ చేస్తారు. కానీ ఇది ఎప్పుడు ఆ కిడ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎంజాయ్ చేసేలాంటి స్టోరీస్ ఆ టైప్ ఆఫ్ టోన్ లో ఉంటేనే ఇలాంటి యాక్షన్ యానిమేటెడ్ ఫిల్మ్స్ అన్నిటికీ ఒకే విధంగా వర్క్ అవుతుంది యానిమేటెడ్ జానరా. ఫర్ ఎగ్జాంపుల్ స్పైడర్ మ్యాన్ ఇంటూ ద స్పైడర్ వర్స్ లాగా అనమాట. మార్వెల్ కి స్పైడర్ మ్యాన్ కి పిచ్చ పాపులారిటీ ఉంది. అయినప్పటికీ యానిమేటెడ్ గా ఫస్ట్ పార్ట్ అంత పెద్ద కలెక్షన్స్ రాలేదు. బట్ పార్ట్ 2 కి హైప్, ప్రమోషన్స్, మార్కెటింగ్ అంత చేసినా కూడా, అంత క్రిటికల్ అక్లైమ్డ్ రివ్యూస్ వచ్చినా సరే డెస్పీకబుల్ మీ 4th పార్ట్ లాంటి స్క్రాప్ ఫిలిమ్స్ ఇంకెక్కువ కలెక్ట్ చేస్తే దానికన్నా అలా అయిపోయింది. రీజన్ ఏంటంటే కిడ్స్ ఫ్యామిలీస్ ఈ డెస్పీకబుల్ మీ 4th పార్ట్ ని యానిమేటెడ్ ఫిల్మ్ గా ఎంజాయ్ చేస్తారు ఒక ఎగ్జిబిషన్ లాగా. అదే రేంజ్ లోని ఈ స్పైడర్ మ్యాన్ అక్రాస్ ద స్పైడర్ వర్స్ ని కిడ్స్ గానీ ఫ్యామిలీస్ గానీ అలా చూడలేరు. సేమ్ ట్రాన్స్ఫార్మర్స్ 1 లో అలాంటి ప్రాబ్లమే. కాకపోతే నార్త్ అమెరికాలోనే లో బజ్ నార్మల్ రిలీజ్ అనుకుంటే ఇంటర్నేషనల్ గా ఫ్రాంచైజ్ కి చాలా మంచి మార్కెట్ ఉంది. అస్సలు సరిగ్గా ఇంటర్నేషనల్ ఫోకస్ చేయలే. నార్త్ అమెరికాలోని 25 మిలియన్స్ ఓపెనింగ్ వీకెండ్ లో ఎర్న్ చేస్తే ఇంటర్నేషనల్ గా కేవలం 14 మిలియన్స్. చాలా దారుణం. ఇంటర్నేషనల్ గా మినిమం డబుల్ లోని ఎక్స్ట్రా సపోర్ట్ రావాలి, కానీ అంతకన్నా తక్కువ రావడం అనేది చాలా దారుణమైన రిలీజ్ అని చెప్పుకోవాలి. డొమెస్టిక్ అంటే కొంత ఫాటిక్ ఉంటుంది ఫ్రాంచైజ్ కి. పైగా యాక్షన్ ని ఒక అన్నెసరీ యానిమేటెడ్ అటెంప్ట్ లానే భావిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్ ఇంపాసిబుల్ ని యానిమేటెడ్ గా ప్రయత్నిస్తే డిస్నీ, పిక్సార్, ఇన్సైడ్ అవుట్ చూసే ట్రెడిషనల్ యానిమేటెడ్ పాపులేషన్ ఫ్యామిలీస్ కిడ్స్ దాన్ని చూడలేరు కదా. ఆ విధమైన ఎఫెక్ట్ ఈ సినిమాకి ఎఫెక్ట్ అయిందనమాట. నిజానికి క్రిటిక్స్ నుండి రివ్యూస్ గానీ, ఆడియన్స్ నుండి రివ్యూస్ గానీ బ్లాక్ బస్టర్ రేంజ్ లోనే వస్తున్నాయి. అటెంప్ట్ చాలా బాగుంది సినిమా చూసిన తర్వాత. కమర్షియల్ ఆడియన్స్ కి కూడా మెప్పిస్తుంది. కానీ వాళ్ళు చూసే ఇంట్రెస్ట్ కూడా ఈ విధంగా రిజెక్ట్ అయ్యేలాగా అయిపోయింది స్టార్టింగ్ నుండి. ఓపెనింగ్ వీకెండ్ లో కేవలం 39 మిలియన్స్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 150 మిలియన్స్ దాటితేనే సేఫ్ జోన్ కి వెళ్తుంది అనమాట. దీన్ని ఒక ట్రయాలజీలో ఒక ప్లాన్ చేశారు. బ్రేక్ ఈవెన్ అవ్వకపోతే మరి ఆ ట్రయాలజీ ప్లానింగ్ అంతా ఆగిపోవచ్చు. మొన్న వచ్చిన ట్రాన్స్ఫార్మర్స్ రైజ్ ఆఫ్ ది బీస్ట్ యొక్క సీక్వెల్ అయితే రాబోతుంది అనమాట. ఆ లైవ్ యాక్షన్ లో వచ్చిన ఫిలిం ప్రపంచవ్యాప్తంగా 440 మిలియన్స్ కలెక్ట్ చేసింది అనమాట. సో ఇప్పుడు ఈ అప్కమింగ్ సీక్వెల్ లో మనకి ఆల్రెడీ ఆ ఫిలిం పోస్ట్ క్రెడిట్స్ లోని GI Joe ని చూపించారు కదా. అప్కమింగ్ ఆ సీక్వెల్ లోనే GI Joe క్రాస్ ఓవర్ ఉండబోతున్నట్టు రీసెంట్ గా అప్డేట్ అయితే వచ్చిందనమాట. అయితే ఇంతకు ముందు మనకి GI Joe ఫిలిమ్స్ లో కనిపించిన చానింగ్ టాటూమ్, బ్రూస్ విల్లిస్, డ్వేన్ జాన్సన్ లాంటి యాక్టర్స్ మళ్ళీ కనిపిస్తారో లేదా అనే క్లారిటీ లేదు. కానీ క్రిస్ హెమ్స్వర్త్ ఈ GI Joe మెంబర్ గా ఆ అప్కమింగ్ సీక్వెల్ లో కనిపిస్తున్నాడు అనే రూమర్ అయితే స్ప్రెడ్ అవుతుంది. కానీ నిజానికి క్రిస్ హెమ్స్వర్త్ రీసెంట్ గా ఒక కర్స్లా అయిపోయాడు. మెన్ ఇన్ బ్లాక్ రీబూట్ ఫ్లాప్ అయిపోయింది థియేటర్స్ లోని. థోర్ 4 నెగిటివ్ రివ్యూస్. ఆ తర్వాత వచ్చిన ఫ్యూరియోసా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్స్ 1 లో కూడా ఆయన ఆప్టిమస్ ప్రైమ్ కి వాయిస్ అందించాడు. ఈ విధంగా అదర్ మార్వెల్ యాక్టర్స్ తో కంపేర్ చేసుకుంటే ఈయనకి కొన్ని ఛాన్సెస్, ఆపర్చునిటీస్ వస్తున్నాయి. కానీ అవి సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. అది కూడా ట్రాన్స్ఫార్మర్స్ 1, ఫ్యూరియోసా చాలా బాగున్నా కూడా. పోతే నిన్న వచ్చిన ట్రైలర్స్ లోని గ్లాడియేటర్ 2 సెకండ్ ట్రైలర్, దాంతో పాటు డ్వేన్ జాన్సన్ గారి రెడ్ 1 ట్రైలర్ వచ్చింది కదా. సో దాని మీద కొంత క్లారిటీ అడుగుతున్నారు చాలా మంది. ఎందుకంటే ఇది ఎలాంటి ఫ్రాంచైజ్ కాదు, నవల్ బేస్డ్ కాదు, IP ఫిల్మ్ కాదు, వీడియో గేమ్ బేస్డ్ ఫిల్మ్ కూడా కాదు. కంప్లీట్లీ ఒరిజినల్ స్క్రిప్ట్ అనమాట. హాలీవుడ్ లో ఒరిజినల్స్ అనేవి రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ఎందుకంటే IPసో, పాపులర్ వీడియో గేమ్స్, కామిక్ బేస్డ్, నవల్ బేస్డ్ అనుకోండి, మినిమం పాపులారిటీ ఉంటుంది, కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఈ విధంగా ఒరిజినల్ గా నాన్ సీక్వెల్స్ అంటే కొద్దిగా రిస్క్ ఉంటుంది అనమాట.
అందులోని కమర్షియల్ ఎక్స్పెన్సివ్ గా తీయాలంటే. సో ఈ కమర్షియల్ రిస్క్ ని ఎక్స్పెరిమెంట్ ని డ్వేన్ జాన్సన్ లాంటి స్టార్ యాక్సెప్ట్ చేయాలని 50 మిలియన్స్ అడ్వాన్స్డ్ గా ఇచ్చారు. ఒకవేళ ఈ ఎక్స్పెరిమెంట్ అటెంప్ట్ లో మూవీ ఫెయిల్ అయింది అనుకోండి కమర్షియల్ గా, డ్వేన్ జాన్సన్ కి సంబంధం లేదు, అతని శాలరీ అతనిది. ఒకవేళ హిట్ అయితే ప్రాఫిట్స్ వస్తే ప్రాఫిట్స్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది ఆయనకి. ఈ విధంగా నాన్ పాపులర్ ఫిల్మ్స్ కి, నాన్ సీక్వెల్స్ కి ఈ రేంజ్ శాలరీ డిమాండ్ చేసే స్టార్స్ చాలా తక్కువ. అండ్ ఫిల్మ్ లో క్రిస్ ఎవన్స్ గారు కూడా ఉన్నారు. అయితే ఈ ఫిల్మ్ లో ఆయన రెమ్యూనరేషన్ 5 to 8 మిలియన్స్ అంట, ఇంకా కంప్లీట్లీ తీసుకోలేదు, బట్ జస్ట్ టాక్ అయితే నడుస్తుంది 8 మిలియన్స్ లోపు తీసుకుంటారని. అయితే ఈ ఒరిజినల్ స్క్రిప్ట్ అనేది క్రిస్మస్ మైథాలజీ మీద బేస్ అయి ఉంది. ఇది ఒక ఫ్యాంటసీ వాల్ టైప్ అనమాట. జేకే సిమోన్స్ గారు శాంటా క్లాస్ పాత్రలో కనిపించబోతున్నారు. నిజంగా పవర్స్ ఉండేలాంటి శాంటా క్లాస్ ఏ విధంగా ఉంటాడో అదే విధమైన పాత్ర అనమాట. పోతే ఆ శాంటా క్లాస్ ని క్రిస్మస్ కి ముందే ఒకరు కిడ్నాప్ చేస్తారు. అలా ఎవరు తీసుకెళ్లారో కనుక్కోవడానికి క్రిస్ ఎవన్స్ లాంటి ఇల్లీగల్ ట్రాకర్ అండ్ బౌంటీ హంటర్ అయితే మాత్రం ఈ నార్త్ పోల్ సెక్యూరిటీ టీమ్ కిడ్నాప్ చేసి పనికి వాడుకుందామని అడుగుతుంది. పోతే ఈ నార్త్ పోల్ సెక్యూరిటీకి హెడ్ గా డ్వేన్ జాన్సన్ గారి క్యారెక్టర్ ఉంటుంది. సో అతను అండ్ ఈ ట్రాకర్ కలిసి మిస్ అయిన ఆ శాంటా క్లాస్ ని పట్టుకోవడానికి ఈ అడ్వెంచరస్ మిషన్ లో జాయిన్ అవుతారు. వాళ్ళతో పాటు ఒక పోలార్ బీర్ కూడా ఉంది. ఈ ఫ్యాంటసీ వరల్డ్ లో చాలా ఉంటాయి అనమాట. ఈ పోలార్ బీర్ తో పాటు ఆ హార్స్ మెన్స్ గానీ, స్నో మెన్స్ గానీ, దాంతో పాటు ఈ నార్త్ పోల్ సెక్యూరిటీ దగ్గర ఉండే ఎక్స్ట్రా ఎబిలిటీస్ పవర్స్ గానీ, గ్యాడ్జెట్స్ గానీ, అండ్ శాంటా క్లాస్ పవర్స్ గానీ ఒక ఫ్యాంటసీ కామెడీ అడ్వెంచర్ టైప్ లో ఉంటుందన్నమాట. అయితే పవర్ఫుల్ విలన్ గా గ్రేలా అని పిలువబడే ఒక మాన్స్టర్ టైప్ క్యారెక్టర్ అనమాట. క్రిస్మస్ ఫోల్క్లోర్ మైథాలజీలో ఉండే క్యారెక్టర్ ఒక లేడీ యాక్టర్ కి ఇచ్చారు. సో మరి చూడాలి. ఈ క్యారెక్టర్ విలన్స్ తో పాటు ఫిల్మ్ లో చాలా అడ్వెంచరస్ మూమెంట్స్ ఉంటాయి, కొన్ని మాస్ మూమెంట్స్ కూడా ఉంటాయి యాక్షన్ టైప్ లో. పోతే క్లాస్ టైప్ లో ఉంటుంది అనమాట. నవంబర్ లోనే గ్లాడియేటర్ 2, ఈ రెడ్ 1, దాంతో పాటు మోవానా 2 ఇవన్నీ కూడా ఒకే మంత్ లో. వీటిలో ఏది తేడా కొట్టినా మోవానా 2 పక్కాగా హిట్ అయిపోతుంది. డ్వేన్ జాన్సన్ గారికి ప్రాబ్లమే లేదు. ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన గ్లాడియేటర్ 2 సెకండ్ ట్రైలర్ చాలా ఇంప్రెసివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హ్యూమన్స్ ని తినే ఆ మంకీ క్యారెక్టర్, ఆ విఎఫ్ఎక్స్ డిజైనింగ్ చాలా బాగుంది, క్రూరంగా కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు ప్రొడక్షన్ క్వాలిటీ, సినిమాటోగ్రఫీ అంతా సూపర్. బట్ హ్యాన్స్ జిమ్మర్ గారి పార్ట్ 1 బీజిఎం ఒక్కటి మిస్ అవుతుంది ఇక్కడ. రోమన్ జనరల్ మార్కస్ క్యారెక్టర్ లోని పెడ్రో పాస్కల్ గారి క్యారెక్టర్ విలన్ గా కనిపించబోతున్నప్పటికీ ఆయన క్రూరమైన విలన్ గా కాకుండా ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగుండేలాగా కనిపిస్తుంది. ఎంప్రెస్ గెటా అండ్ కెర్కరా లాంటి సైకో బ్రదర్స్ ఇద్దరు రోమన్ ని రూల్ చేస్తున్నారు. వాకిన్ ఫీనిక్స్ లాంటి విలన్ క్యారెక్టర్స్ వీళ్ళ మీద వెంజెన్స్ ఉంటుంది అనుకుంటే మోస్ట్లీ పెడ్రో పాస్కల్ వర్సెస్ సాల్ మెస్కల్ యొక్క లూసియస్ పాత్రలా ఉంది. అండ్ ఇతను మాక్సిమస్ కొడుకని ట్రైలర్ లో రివీల్ చేసేశారు. అయితే చాలా వరకు స్లేవ్స్ ని గ్లాడియేటర్స్ గా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు చనిపోయే విధమైన గేమ్స్ ని ప్లాన్ చేస్తున్నప్పటికీ డెనిల్ వాషింగ్టన్ గారి మ్యాక్రీనస్ క్యారెక్టర్ అయితే ఈ రోమన్ రూల్ కొద్దిగా నచ్చనట్టు, ఒక కొత్త ప్లాన్ లో ఉన్నట్టు, మరీ ముఖ్యంగా లూసియస్ ని అతనే గ్లాడియేటర్ గా తయారు చేస్తున్నట్టు చూపించారు ట్రైలర్ ప్రకారం. అండ్ మరీ ముఖ్యంగా రోమన్ జనరల్ మార్కస్ వల్ల లూసియస్ చాలా కోల్పోయాడు కాబట్టి తన మీద రివెంజ్ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అండ్ తను మాక్సిమస్ సన్ అని కూడా చివరిలో వాళ్ళ మదర్ ద్వారానే తెలుసుకున్నాడు. అసలు మాక్సిమస్ సన్ అయినప్పటికీ తను ఎలా దూరమయ్యాడు, తర్వాత ఒక స్లేవ్ గా ఉంటూ మ్యాక్రీనస్ ని మీట్ అయ్యి తనకు కావాల్సిన వ్యక్తిని కోల్పోయి జనరల్ మీద పగతో ఒక గ్లాడియేటర్ గా మారి ఈ విధంగా స్టోరీ ఏ విధంగా ముందుకు వెళ్లి చివరిగా నిజాన్ని ఎలా తెలుసుకున్నాడు అనేది ఈ ఫిల్మ్ యొక్క ప్లాట్ ఉండబోతుంది. ఇక్కడ హీరో అండ్ విలన్ క్యారెక్టర్ ఇద్దరికి బ్యాలెన్స్ చేసే విధంగా రెడ్లీ స్కాట్ గారు ప్రీవియస్ విలన్ తో కంపేర్ చేసుకుంటూ ఇందులో డిజైన్ చేశారు. మరి ఆ ఎమోషనల్ డెప్త్ ని పార్ట్ 1 తో ఏ రేంజ్ లో మ్యాచ్ చేస్తారో చూడాలి. అండ్ మాక్సిమస్ కొడుకు తనే అని తెలుసుకుని మొత్తం విన్ అయిన తర్వాత ఈ రోమన్ ఎంపైర్ ని ఏ విధంగా మార్చాడో మనం చూడాలి. రెడ్లీ స్కాట్ గారు అయితే మాత్రం థర్డ్ పార్ట్ మీద కూడా కొన్ని ఐడియాస్ ఆల్రెడీ ఉన్నాయి. థర్డ్ పార్ట్ ని కూడా ఒకవేళ సెకండ్ పార్ట్ రిసెప్షన్ బట్టి ప్లాన్ చేస్తా అని కూడా అన్నారు మొన్న. రీసెంట్ గా రెడ్లీ స్కాట్ గారు తీసిన లాస్ట్ డ్యూయల్ ఫిల్మ్ రేంజ్ లో ఉంటే చాలు, ఈ పార్ట్ 2 కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఆయన నెపోలియన్ డైరెక్టర్ కట్ కూడా రిలీజ్ అయింది, వీళ్ళ తర్వాత చూడడానికి ప్రయత్నిస్తాను. అండ్ ఈ పార్ట్ 2 ని వీలైనంత బిగ్ స్క్రీన్ లో బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలాంటి థియేటర్స్ ని చూస్ చేసుకోవాలి. ఆ క్వాలిటీ ఎక్స్పీరియన్స్ వేరే విధంగా ఉండేలా ఉంది ట్రైలర్స్ చూస్తుంటే. ప్రీవియస్ ట్రైలర్ లో అయితే మాత్రం ప్రెసెంట్ జనరేషన్ మ్యూజిక్ ని యాడ్ చేయడం బాలే. అంటే ఒక పీరియాడిక్ జానర్ ఫిల్మ్ కి ర్యాప్ సాంగ్ అస్సలు సెట్ కాలేదు, దానివల్ల డిస్లైక్స్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ చాలా వచ్చింది. బట్ ఈ సెకండ్ ట్రైలర్ మాత్రం మంచిగా ఇంప్రెస్ చేసింది. ఇక తర్వాత బ్లాక్ ప్యాంథర్ అండ్ గ్రేట్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసిన రాయన్ కుగ్లర్ గారు చాలా గ్యాప్ తర్వాత ఒక వ్యాంపైర్ సినిమా తీయబోతున్నట్టు మొన్న చెప్పాను కదా. ఆ వ్యాంపైర్ ఫిల్మ్ లోని ఆల్రెడీ మైకిల్ బి జోర్డన్, హైలీ స్టాన్ఫీల్డ్ లాంటి యాక్టర్స్ ఉన్నారనమాట. పోతే ఈ ఫిల్మ్ అనేది కంప్లీట్లీ హారర్ టోన్ లో ఉండబోతున్నట్టు రీసెంట్ గా వచ్చిన టీజర్ ద్వారా అర్థమైంది. వ్యాంపైర్స్ యొక్క లుక్ కంప్లీట్లీ రివీల్ చేయలేదు కానీ ఇది కంప్లీట్లీ హారర్ టోన్ లో ఉండడం మేబీ అది ఒక సస్పెన్స్ లా ఫిల్మ్ లో మెయింటైన్ చేస్తారేమో చూడాలి. ఈ ఫిల్మ్ నెక్స్ట్ ఇయర్ March 7th కి రిలీజ్ కాబోతుంది. మొన్న చెప్పినట్టే హాలీవుడ్ లో వ్యాంపైర్ ఫిల్మ్స్ అండ్ వేర్వుల్ఫ్ లాంటి ఫిల్మ్స్ పర్ఫెక్ట్ గా వచ్చేవి చాలా రేర్ అయిపోయాయి అనమాట. రీసెంట్ టైమ్స్ లో అస్సలు దొరకట్లే. కానీ ఈ సిన్నర్స్ రాయన్ కుగ్లర్ గారి డైరెక్షన్ చాలా బాగుంటుంది కాబట్టి మంచి అవుట్పుట్ వచ్చేలాగా కనిపిస్తుంది. మరి టీజర్ అయితే బాగుంది, కొద్దిగా హర్రర్ గా చూడాలి. మరి March 7th అంట. ఆ తర్వాత జేమ్స్ కెమెరాన్ గారు ఒక కొత్త టెర్మినేటర్ స్టోరీని రాయబోతున్నట్టు ఇంతకు ముందు చెప్పారు కదా. ఆయన అయితే మాత్రం ఈ స్క్రిప్ట్ ని రాసే ప్రాసెస్ లోని ప్రెసెంట్ AI ఎలా పనిచేస్తుంది, దానికి డీటెయిల్స్ ఇస్తే ఎలాంటి స్క్రిప్ట్ ని రెడీ చేస్తుంది, ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టు తన విజన్ ని యాడ్ చేసి ఈ విధమైన స్క్రిప్ట్ అవుట్పుట్ వస్తుందనే దాని గురించి ఆ ప్రయత్నంలో ఉన్నారు. రీసెంట్ గా ఆయన తెలిపింది ఏంటంటే ఇప్పటి వరకు టెర్మినేటర్ ఫిల్మ్స్ లోని నాస్టాలజిక్ గా ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ ని రన్ చేస్తున్నప్పుడు మెమరబుల్ గా ఫీల్ బాగుంటది.
కానీ అది ఓల్డ్ ఫిల్మ్స్ ని చూసిన వాళ్ళకి మాత్రమే, కొత్తగా చూసే వాళ్ళకి డజంట్ మేక్ ఎనీ సెన్స్. కాబట్టి నేను రాయబోయే ఈ కొత్త స్క్రిప్ట్ అనేది కంప్లీట్లీ న్యూ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలాగా ఉంటుంది. కాబట్టి ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ గురించి ఆ రెఫరెన్సెస్ పక్కన పెట్టేసి ఇక కంప్లీట్లీ న్యూ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసేలాంటి కొత్త స్క్రిప్ట్ ని ప్లాన్ చేస్తున్నానని అన్నారు. ఆ ఓల్డ్ క్యారెక్టర్స్ కూడా మరి ఉండవంట. అంటే ఆర్నాల్డ్ ని కూడా రిప్లేస్ చేయబోతున్నారు అని అనిపిస్తుంది. ఆయన చెప్తున్న వర్డ్స్ ప్రకారం అలానే ఉంది. కంప్లీట్లీ న్యూ క్యారెక్టర్స్, న్యూ స్టోరీ, న్యూ ఆడియన్స్ ని టార్గెట్ చేసేలాగా. పోతే జేమ్స్ కెమెరాన్ గారు అప్డేట్ వచ్చిన ప్రతిసారి ఎంత ఏజ్ అవుతుంది, ఇంకెన్ని సినిమాలు తీయగలరు, అది ఇది అని చెప్పి డౌట్స్ తో మాట్లాడుతున్నారు. కానీ గైస్, ఆయన ఏజ్ ఆల్మోస్ట్ రజనీకాంత్ గారికి ఈక్వల్ అనమాట. స్పిల్బర్గ్ గారు, స్కోర్సెస్ లాంటి వాళ్ళే ఆ ఏజ్ లో ఇంకా సినిమాలు తీస్తున్నప్పుడు ఈయనకేంటి ప్రాబ్లం, జస్ట్ మేకప్ వేసుకోరు అంతే. కానీ మీరు అనుకున్నంత ఓల్డ్ కాదు ఆయన, సో నో ప్రాబ్లం. ఇక జాక్ స్నైడర్ గారు ప్రెసెంట్ చాలా బ్యాడ్ పేస్ నడుస్తుంది అండ్ ఆల్మోస్ట్ కెరీర్ అంతా డౌన్ అయిపోయిన సిచ్యువేషన్ అనమాట. ఈవెన్ రెబల్ మూన్ డైరెక్టర్ కట్ కి కూడా చాలా నెగిటివ్ రిసెప్షన్ వచ్చింది. నేనైతే చూడలేదు, చూసే ధైర్యం కూడా చేయలేదు. పోతే 300 ప్రీక్వల్ తీస్తారనే అప్డేట్స్, రూమర్స్ ఎప్పట్లో వస్తూ ఉన్నాయి. సో రీసెంట్ గా వస్తున్న అప్డేట్ ప్రకారం ఈయన ఒక వెబ్ సిరీస్ ని తీస్తున్నారంట ప్రీక్వల్. థియేటర్గా కొన్ని చూపించలేదని చెప్పి డైరెక్టర్ కట్ ద్వారా ఆయనకంటూ సపరేట్ కట్ ఉందని చెప్తారు. ఇక నెట్ఫ్లిక్స్ లాంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లోకి వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్ కట్ ఉందని చెప్తారు. ఆ డైరెక్టర్ కట్ వచ్చిన తర్వాత కూడా సరిపోలేదంటే ఇక డైరెక్ట్ గా ఆయన వెబ్ సిరీస్ తీసుకోవాల్సిందే. సో ఈ ప్రెసెంట్ అప్డేట్ నాకైతే అలా అనిపించింది. మరి 300 సీక్వల్ అసలు బాగోదు. సో ఇప్పుడు ఈయన ఈ బ్యాడ్ పేజ్ లో ఆ 300 ప్రీక్వల్ తో ఏమి ఊహించకపోతే పర్లే. ఆ తర్వాత మేల్ గిబ్సన్ గారి ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ 2004 లో వచ్చిన సినిమా పెద్ద ఇంపాక్ట్ చూపించింది. కమర్షియల్ గా కూడా R రేటెడ్ లోని చాలా గట్టిగా కలెక్ట్ చేసింది అండ్ డొమెస్టిక్ గా ఆ సినిమా యొక్క రికార్డ్ ని బ్రేక్ చేయడానికి 20 years పట్టిందనమాట. అది కూడా ఒక పెద్ద మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక క్రాస్ ఓవర్ లాంటి మల్టీ స్టారర్ క్యారెక్టర్స్ తోటి డెడ్పూల్ అండ్ వుల్వరిన్ తో సాధ్యమైంది. పోతే ఇప్పుడు ఈ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ కి సీక్వెల్ రాబోతుందంట. గాడ్ యొక్క రిజరెక్షన్ ప్లాట్ మీద కాస్టింగ్ సేమే ఉంటుందని అంటున్నారు కానీ డైరెక్టర్ గా మళ్ళీ మేల్ గిబ్సన్ తిరిగి వస్తారా లేదా అనే క్లారిటీ అయితే లేదనమాట. ఫస్ట్ పార్ట్ యొక్క ఇంపాక్ట్ మోస్ట్లీ మేల్ గిబ్సన్ గారి డైరెక్షన్ వల్ల అని చెప్పొచ్చు. అండ్ మార్టిన్ స్కోర్సెసీ గారు కూడా సపరేట్ గా ఒక జీసస్ ఫిల్మ్ తీస్తా అన్నారు కదా, అది ప్రస్తుతానికి పెండింగ్ హోల్డ్ లో ఉంది. మేబీ తర్వాత తీయచ్చేమో తెలియదు కానీ స్కోర్సెసీ గారు జీసస్ ఫిల్మ్ తీస్తే ఖచ్చితంగా కాంట్రవర్సీ అవుద్ది ప్రపంచవ్యాప్తంగా. ఎనీవే, ఈ లేటెస్ట్ అప్డేట్స్ కానీ లేటెస్ట్ గా వచ్చిన ఫిల్మ్స్ యొక్క ట్రైలర్ బ్రేక్ డౌన్స్ ద్వారా మీకు ఆ ఫిల్మ్స్ గురించి కానీ కంప్లీట్ క్లారిటీ వచ్చింది, ఒక ఐడియా వచ్చింది. అండ్ ప్రెసెంట్ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్ డీటెయిల్స్ కూడా క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటా. సో వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి యూజ్ అవ్వచ్చు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.